ఈ రోజు నేను కొల్లేరు స్పెషల్ నాటుకొరకల కర్రీ చేసుకోబోతున్నాను. ఈ నాటుకొరకలు మెల్లమెల్లగా కొల్లేరులో అంతరించిపోతున్నాయని చాలా మంది బాధపడుతున్నారు. ఒకప్పుడు కొల్లేరు అంటే జీవనోపాధిగా ఉండేది, కానీ ఇప్పుడు పక్షులకు మాత్రమే. అదంతా వదిలేండి. ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, బెండకాయ కట్ చేసి పెట్టుకున్నాను. నాటుకొరకల పులుసులో బెండకాయలు వేసుకుంటారా అనుకోవద్దు. కాస్ట్లీ పులుసు చేపల కూరలోనే బెండకాయ వేసుకుంటే టేస్ట్ వస్తుందని చెప్తారు. మరి అలాంటప్పుడు నాటుకొరకల పులుసులో వేసుకోకుండా ఉంటామా చెప్పండి? అలాగని ఏం కాదు గాని నాటుకొరకల ముళ్ళు చిన్నగా షార్ప్ గా ఉంటుంది కదా, పిల్లలకి గుచ్చుకుంటుందేమో అని పెట్టట్లేదు. అలా అని చెప్పి ఒత్తి గ్రేవీయే పెట్టలేను కదా, అందుకోసమే బెండకాయలు కూడా యాడ్ చేస్తున్నాను. శుభ్రంగా ఉప్పుతో కడుగు పెట్టుకున్న చేపల్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా, బెండకాయ, కరివేపాకు, రుచికి సరిపడినంత ఉప్పు, తగినంత కారము, నూనె యాడ్ చేసుకుంటున్నాను. అన్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. అసలుకైతే నేను చెత్తనే కలుపుదాం అనుకున్నాను. చెత్త కలిపితే ఉప్పు కారం బాగా పడుతుంది, కానీ మీరు హైజీన్ తొక్క తోటకూర అంటారు కదా, అందుకే ఇలా కలుపుతున్నాను. మరీ ఎక్కువేం కాదు గానీ కొద్దిగా వాటర్ పోసుకుంటున్నాను అడుగంటకుండా. కొద్దిసేపు మూత వేసుకుని మగ్గిన తర్వాత ముందుగానే నానబెట్టిన చింతపండుని కర్రీలో యాడ్ చేసేసుకుంటున్నాను. ఒకసారి కర్రీ మగ్గి చింతపండు పోసిన తర్వాత గరిటె పెట్టి తిప్పకూడదు, మొక్క విడిపోతుంది. సో ఇలా దాకని కదిపితే సరిపోతుంది. మధ్య మధ్యలో ప్రతి 5-10 నిమిషాలకి దాకా కదుపుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది. ఫైనల్లీ గ్రేవీ థిక్ గా వస్తే కర్రీ అయిపోయినట్లే.